అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4వ విడత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది. ఈ డబ్బులు ఎన్నికల పోలింగ్ తర్వాత మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ వస్తూ ఉన్నాయి. మే 28 నాటికి 2,113 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం విడుదల చేసి మహిళల ఖాతాల్లోకి జమ చేయగా, మిగిలిన 2,947 కోట్ల రూపాయలను మే 29 నుంచి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు అందులో భాగంగానే ఈరోజు ఒక 5 జిల్లాలను ఎంచుకొని ఆ 5 జిల్లాలలోని మహిళలకు పూర్తి స్థాయిలో ఈ డబ్బులు జమ చేసే ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఆ 5 జిల్లాలు ఏవి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ ఈ వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ వారు కూడా తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. ఓకే, వివరాల్లోకి వెళ్తే మే 29 నుంచి 2,947 కోట్ల రూపాయలను పెండింగ్ ఉన్న డబ్బులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసి మహిళల ఖాతాల్లోకి 18,750 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఒక 5 జిల్లాలను ఎంచుకోవడం జరిగింది. ఆ 5 జిల్లాలు వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం. ఈ 5 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం, అల్లూరి సీతారామరాజు అలాగే విశాఖపట్నం. ఈ 5 జిల్లాలను ఎంచుకొని ఈ 5 జిల్లాలలో ఉండే చేయూత లబ్ధిదారుల ఖాతాల్లోకి 18,750 రూపాయలు అనేది ఈ రోజు వారి ఖాతాల్లోకి పూర్తి స్థాయిలో పెండింగ్ ఉన్న వారికి ఈ రోజే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 5 జిల్లాలోని మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మీ అకౌంట్లని ఈ రోజు చెక్ చేసుకోగలరు. ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతున్నాయి అన్న విషయం కూడా మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం. ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికే ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చేయూతకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.